దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, దేవుడు ఆశ్రయము. ఈరోజు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు అంశం దేవుడు తోడై ఉన్నాడు. దీని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, వందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి ప్రభా, నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్న నన్ను, నా తలంపులను మరుగు చేసి నీ వాక్యముతో కట్టి నీ ఆత్మతో నింపి ప్రభా, నీ బిడ్డల ఎదుట నన్ను నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాకపోవచ్చు ప్రభా, కానీ నువ్వు మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది, తేటగా తెలుస్తుంది. అటు నీ వాక్యమును ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటుని మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకుని మీరే మాతో ఉండి మాట్లాడమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. వాక్య గ్రంథములో కీర్తన గ్రంథము 46వ అధ్యాయము మొదటి నుండి మనం చదివితే 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాలు ఈరోజు మనం వివరించుకోబోతున్నాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులరా, దేవుడు ఆపత్కాలములో ఆదరించేవాడు, ఆదుకునేవాడు. అందుకే దేవుడు ఆదరించేవాడు, ఆదుకునేవాడు. దేవుడు తోడై ఉన్నాడు అనే మాటను, దేవుడు తోడైన మాటను రాసుకోండి. ప్రియుల, దేవుడు ఎందుకు తోడై ఉండాలి మనుషులకు? అసలు మనుషులకు తోడై ఉండడానికి కారణం ఏంటి? ఈ మనుషులందరూ కూడా ఏ రీతిగా దేవుని పట్ల చేరుతున్నారు. సాతానుగాడు అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నప్పటికీ దేవుని వాక్యం ఎక్కడొక చోట అది వెల్లడి చేయబడుతుంది. ప్రియులారా, ఎలాగ వెల్లడి చేయబడుతుంది అంటే మొదటి వచనం చదవమ్మ. 2వ వచనం. కావున భూమి మార్పు నొందునను, నడి సముద్రములో పర్వతములు ములుగులను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలెను, మనము భయపడము. చూసారా? అంటే ఆకాశంలో ఉరుముతున్న ఆకాశము కెరటాల ద్వారా నురగలు వచ్చిన, ఆ నురగలు పర్వతములు కదిలినా మనం భయపడం. ఎందుకంటే దేవుడు నిన్ను ఏలుచున్నవాడిగా, నువ్వేలిన వాడిగా, భూమిని స్వతంత్రించుకున్న వాడిగా దేవుడు నిన్ను ఈ లోకంలో నీవిచ్చాడని భావం మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై అంటే దేవుడుండే స్థలమున భయం ఉండదు, దేవుడుండే స్థలమున అధైర్యం ఉండదు, దేవుడుండే స్థలమున సాతానుగాడు ఉండడు. దేవుండే స్థలమున నీకు ధైర్యం పెరుగుతుంది. దేవుడుండే నీ పక్షమున నువ్వు మాట్లాడే మాట నీతి కలిగి, నిజాతి కలిగి, యథార్థత కలిగి మాత్రమే మాట్లాడతావు. 4వ వచనం 5వ వచనం చూస్తున్నప్పుడు, ఒక నది కలదు, దాని కాలవలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములలో ఉన్నాడు, దానికి శరణము లేదు. అంటే ప్రియులరా,
ఆ పట్టణంకి ఏమి లేదంట, శరణు. దేవుడు తోడై ఉన్న పట్టణానికి, అందుకే మనుషుల యొక్క హృదయానికి దేవుడు తోడై ఉంటే ఏముండదంట ఆ పట్టణానికి, చింత చివుకు ఏమీ ఉండదు అనే మాటను ప్రభు చెప్తున్నారు ఇక్కడ ప్రియులారా. గనుక మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారముగా ఉన్నామనేది మనం గమనించాలి. అప్పుడే మనం అనేకమైన విషయాలు, దేవుడు తోడై ఉంటే ఎటువంటి భయం ఉండదని ఇక్కడ వాక్య గ్రంథంలో కీర్తన గ్రంథకర్త, అందుకే కీర్తన గ్రంథకర్త అడవిలో తన గొర్రెలు మేపుకున్నప్పుడు దావీదు గారు ఏమంటున్నాడు, యెహోవా నాకు ఆశ్రయము నా దుర్గము అంటున్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి నా ఆశ్రయం కర్త అన్నాడు. నన్ను కాపాడేవాడు, నాకు తోడైండువాడు. ఇట్టి రీతిని ఈ లోకం సాతానుగాడు గుంపులుగా వచ్చి ఇస్కరియోత ఏ రకంగా అప్పగించాడో తెలియదు, కానీ ఇక్కడ నమ్మిన వారు, నమ్మకము కలిగిన వారు ప్రభును అప్పగించారంటే ఆలోచించవలసిన విషయమే. అయితే చాలా రకాలు కనబడుతున్నాయి. సాతానుగాడు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు అంటే 7-8 వచనాల్లో అరుణోదయమును దేవుడు అరుణోదయము దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నది. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి అమ్మా భూమి ఆయన కంఠస్వరము వినగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యముల అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనమును. చూసారా, అంటే మనుషుల పట్ల ఆలోచింపచేసేవాడు ఆయనే. మనుషులని ఏ రకంగా నడవాలో క్రియ సృష్టించిన వాడు ఆయనే. ఆయన పిల్లలను ఏ రకంగా కఠినంగా చూడగలడో, ఏ రకంగా కఠినపరచగలడో మనకు ఉదాహరణ ఉంది బైబిల్ గ్రంథములో. ఫరో రాజు, ఐగుప్తు జనములో ఫరో రాజు ఏ రకంగా ఉన్నాడు, దేవుడు తన హృదయమును ఏ రకంగా కఠినపరిచాడు అని ఈ 6, 7, 8 వచనాల్లో మనం చదువుకుంటే అర్థమవుతుంది. దేవుడే కఠినపరుస్తాడంట, దేవుడే తన ఆలోచనను మారుస్తాడంట, దేవుడే తన క్రియలను అనేక రకాలుగా చూపిస్తాడనేది దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ప్రియులారా 9వ వచనములో ఆయనే భూదిగంతలము వరకు యుద్ధములు మాన్పువాడు, రెల్లు విరుచేవాడు, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. చూసారా, యుద్ధాలు సృష్టించేవాడు ఆయనే, యుద్ధాలు మాపేవాడు ఆయనే. ఇవాళ యుద్ధములు అనుకునే వారులారా, ఇది మీరు ఊహిస్తే జరిగే యుద్ధాలు కాదు. ఇది దేవుడు మనుషులని, అసలు దేవుడు ఉన్నాడనుకున్నారా లేరనుకుని మీ ఇష్టాసరంగా మాట్లాడుతున్నారా అనే రీతిలో దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఇది పాత నిబంధన గ్రంథం కదా, పాత కాలం గతించే కాలానికి సంబంధించిన అనుకుంటారు. కాదు. ప్రతి సృష్టి ఉన్నంత వరకు, సృష్టి మొదలుకొని అంత ప్రభు రెండో రాకడ వచ్చే వరకు కూడా ఈ వాక్యమును, ఈ మాటలు కూడా వర్తిస్తాయి. వినాలి, ప్రతి వాడు వినాలి, దీన్ని గ్రహించాలి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన అనేక విషయాలు మనకు అందించాడు. ఎలాంటి విషయాలంటే 10వ వచనములో ఓరకుండుడి, నేనే దేవుడునని. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఓరకనే ఉండుడి, నేను దేవుడని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడా అవుదును, భూమి మీద నేను మహోన్నతుడు. అంటే అన్యజనులు ఎలా ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల్ని చాలా, అంటే వాళ్ళలో దడ ఎందుకు పరిగెట్టిస్తున్నాడు, తర్వాత వాళ్ళ ఎదుట ఆయన వాళ్ళే ఒప్పుకుంటారు ఆయన ఎదుట ఈయనే మా దేవుడని. ఇప్పుడు ఈయన దేవుడు కాడు అని అంటున్నారు. ఇప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత చూడండి, ఆయనే మా దేవుడు,
ఆయనే మా రక్షకుడు అంటారు. ప్రియులారా, గమనించండి, కేవలం క్రైస్తవులు అనే వారు పిలువబడుతున్న వారు, యాకోబు దేవుడు నా దేవుడు అని పిలువబడుతున్న ఈ ప్రజలు, మీకు సంగతి తెలుసా? ఐగుప్తు ప్రజలు ఫరో రాజు వెళ్ళిపోమనగానే, ఐగుప్తు ప్రజలందరూ వెళ్ళిపోతే ఫరో రాజు మమ్మల్ని ఏడిపించేస్తాడు, కానీ ఆనాడు ఫరో రాజు యొక్క దేశ ప్రజలే ఇశ్రాయేలు ప్రజలతో పాటు ప్రయాణం వారు కూడా కట్టేశారంట. ప్రియులారా, అన్యులు కూడా వారితో పాటు ప్రయాణం చేశారు. ప్రియులారా, వాళ్ళు కూడా కానీ కానానుకు వెళ్ళారు వాళ్ళు. అంటే దేవుడు చూడండి వారికి ఎంత ఆసక్తి కలిగించాడు. దేవుడు వారినే నడిపిస్తున్నాడు, దేవుడే ముందు నడిపిస్తున్నాడు. ఆనాడు అన్యులైన ఐగుప్తు ప్రజలు తెలుసుకున్నారు, కానీ ఈనాడు క్రైస్తవులైన మనం మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. 11వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూసారండి ఎంత చక్కటి మాటలు. ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే, దేవుడు తోడై ఉంటే మనకి ఏ భయము ఉండదు. అందుకే దేవుడు ఇవాళ టైటిల్ కూడా ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు తోడై ఉంటే ఎటువంటి పనైనా, ఎటువంటి క్రియమైనా చేయగలవు, ఎటువంటి ఆలోచన అయినా నువ్వు చేయగలవు, ఎటువంటి క్రియ అయినా నువ్వు చేయగలవు, ఎటువంటి ఆలోచన అయినా నువ్వు చేయగలవు, ఎటువంటి మాటకైనా నువ్వు లోపడగలవు. ఎందుకంటే దేవుడు నీకు తోడైనప్పుడు ఆయన ఇచ్చే క్రియ ఎంత గొప్పదంటే ఆశ్చర్యకరమైనది, ఆలోచనతో కూడినది, ఆత్మ సంబంధమైన క్రియలుగా నీకు దేవుడు ఇస్తున్నాడని మనం మర్చిపోవద్దు. నా ప్రియమైన దైవజనమా, ప్రియులారా, దేవుని సంగమా, ప్రభునందు విశ్వాసులారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు, నేను, మనం అందరము కూడా దేవుడు తోడై ఉంటే దావీదు అన్నట్టుగానే ఏమని అంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన ఫలాలను మనం పొందుకున్న వారిగా ఉంటాం, ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉంటాం, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మనం నింపబడతామని ప్రభువే చెప్తున్నారు. ప్రియులారా, సాయంకాల సమయంలో వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఆయన ఎడల ప్రేమలో, విశ్వాసములో, నమ్మకముగా ఉండే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట దేవుని వెంబడిస్తే, దేవుడు తోడే ఉంటే ఎంత ఆశీర్వాదం. దేనికి భయపడక్కల. అందుకే కీర్తన 91లో అంటాం, నీ కుడి పక్కన 1000 మంది పడినని, ఎడం పక్కన 10,000 మంది కూలిన అపయము నీ యొద్దకు రాదు అన్నాడు. తర్వాత అన్నాడు 10వ వచనం, వెళ్ళండి, నువ్వు సింహములు, నాగపాములు త్రొక్కదు, కొదమ సింహములు, భుజంగములు కూడా ఆనగదు. ఇవి చాలా బలమైన జంతువులు, ఇవి చాలా భయంకరమైన మృగాలు, వాటిని నువ్వు తొక్కుతావంటున్నాడు దేవుడు. అంటే ఎంత శక్తి నీకు ఇస్తున్నాడు. ప్రియులారా, గమనిద్దాం, ఆలోచిద్దాం. దుష్టుడంటే ఎవడు? సాతానుగాడి చేతిలో చిక్కకుండా దేవుని రెక్కల నీడలో జీవించడానికి అలవడపడ్డావా? ధన్యుడివే. అందుకే ధన్యుడు దైవజనుడు అని మాటనే. మానవుడు దైవజనుడిగా మారాలంటే ధన్యుడిగా ముందు నేర్చుకోవాలి. అట్టి నడకను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, నీకు వందనాలు. కొన్ని మాటలు, కొద్ది మాటలుగా దేవుడు తోడై ఉన్నాడు అనే మాటలు, దేవుడిని ఆశ్రయదుర్గమై ఉన్న మాటలు, దేవుడిని రక్షణకర్త అయి ఉన్న మాటలని, ఈ మాటలన్నిటిని ప్రభువా నీ బిడ్డల ఎదుట ప్రకటించినందుకు వందనాలు. వారి గ్రహించి దాన్ని బట్టి నడుచుకుని నీ మాటలకు, నీ క్రియలకు లోబడి ప్రార్థించే కృపను అందించమని నా దేశ ప్రజలు ఈనాడు జరుగుతున్న ప్రతి క్రియను ప్రభువా నువ్వు చూస్తున్నావు, ప్రతి ఆలోచన వింటున్నావు, ప్రతి తలంపులను కలిగి ఉన్నావు. అటువంటి ఆలోచన అన్నిటినీ నీవే నడిపించి బలపరిచి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపాత్రి ఏక దేవుని సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.